సార్ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే డాక్టర్ అనగానే రాగానే ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మెడిసిన్ రాసి పంపించేస్తుంటారు. బట్ మీరు స్వతహాగా తీసుకుంటున్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వారిని ట్రీట్ చేస్తున్నారు. అంటే మాట్లాడడం వల్లనే ఎక్కువ రోగాలు నయమవుతాయి అంటారు కదా, డాక్టర్ అంతా క్లోజ్గా దగ్గరగా మాట్లాడడం వల్ల అని చెప్పి. సో అమ్మ, నాకు నా ప్రకారం నా పర భేదం లేదు, స్వపర భేదం లేదు, అంతా ఒక్కటే. సరే, మీకు రమణ మహర్షి గారు తెలుసా? రమణ మహర్షి తెలుసు, సో ఇక్కడ కూడా ఉన్నారు. సరే, సో నేను అరుణాచలంకి వెళ్తాను. ఓకే, నేను అక్కడ మెడిటేషన్ హాల్ ఉంటుంది, అవును సార్, ఓల్డ్ హాల్ అంటారు, అక్కడ ఉంటాను, అక్కడ క్యాంప్స్ చేస్తాను. సో నాకు కొంచెం ఈ స్పిరిచువాలిటీ అనేది నాకు కొంచెం ఐడియా, ఆ సైడ్ ఉన్న ఇంక్లైన్ ఉన్నా కాబట్టి. సో నాకు ఎవరిని చూసినా నా తల్లి, నా చెల్లి, అట్లా అదే ఫీలింగ్ వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా వట్టిగా టెస్టులు రాసేసి ఏవో మందులు రాసి వెళ్ళిపో అని నేను చెప్పలేను. అది నా ప్రాబ్లం కాదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హూ ఐఎమ్. నా దృష్టిలో ఏ డాక్టర్ కూడా నా అలాగే ఉండాలి, అంతే కదమ్మా. ఏంటంటే మనం తీసుకెళ్ళేది ఏముందమ్మా అక్కడికి? మన పిల్లలకి కోట్లు పెట్టేసి ఏం 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 తీసుకెళ్తామమ్మా? ఒకటి ఆలోచించండి, మన మన ఫ్యామిలీ, మీ అందరికి తేడా ఏమన్నా? నా ఫ్యామిలీకి మీ అందరికి తేడా ఏమన్నా? నేను పోయినప్పుడు నా ఫ్యామిలీ నాతో రాదు, మీరు నాతో రాదు, వదిలేసిపోవడమే. మరి తేడా ఎక్కడ వచ్చింది? నేను అనుకోవడం బట్టి నా ఆలోచనలో తేడా. ఇది రెంటెడ్ బిల్డింగ్, కిరాయి ఇల్లు, రెంట్ కట్టాలి, సొంత ఇల్లు ఉంది, కానీ అక్కడ ఎక్కువ ఖర్చు అవుతాయి పైసలు. వెళ్ళేటప్పుడు ఇది వదిలేసిపోవాలా, అది వదిలేసిపోవాలి. ఎన్ని ఎకరాలైనా పోతాయి, ఏం లేకపోయినా ఒక గుంట భూమి అయినా పోతుంది. వదిలేసి వెళ్ళిపోవాలి కదా, మనతో రావు కదా. తేడా ఏముందమ్మా? సో మనుషులు నాతో రారు, ఆస్తులు రావు, ఏది రాదు నాతో. అలాంటప్పుడు అందరూ నా వాళ్ళే అనుకోవడం తప్పేమన్నా? ఇన్ఫాక్ట్ అందరు నా వాళ్ళే, అందరికి నాకు తేడా ఏం లేదు, అంతా ఒక్కటే. అలా. సో సార్, ఆయిల్స్ టాపిక్ వస్తే మార్కెట్లో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాల ఆయిల్స్ తయారు చేస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఏం వాడాలంటారు అసలు? నేను పర్టికులర్గా నేనేం వాడతానో మీకు చెప్తాను. నేను ఇంట్లో గానుగ నూనె వాడతాము, నెయ్యి వాడతాము. హై ప్రెషర్ కుకింగ్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్స్ అట్లాంటి వాటికి నెయ్యి వాడతాం. ఓకే, ఓపెన్ లిడ్ అంటే ప్రెషర్ కుకింగ్ కావాలి నార్మల్ వాటికి ఈ గానుగ పట్టించిన పల్లి నూనె వాడతాం, మా ఇంట్లో వాడతాం. గానుగ నూనెని ప్రెషర్ కుకింగ్ వాడకూడదు, ప్రెషర్ కుకింగ్ గానుగ నూనె వాడకూడదు. ఎందుకంటే దాని స్మోక్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అవి తక్కువ ఉంటాయి. సో ఓన్లీ జస్ట్ ఓపెన్ లిడ్ కుకింగ్ కి గానుగ నూనె పనిచేస్తుంది. హై హీటింగ్, హై ప్రెషర్ హీటింగ్, డీప్ ఫ్రైయింగ్ కి నెయ్యి చాలా మంచిది. సో నేను అదే వాడతా, అందరు కూడా అదే వాడితే మంచిది. అట్లా నేను మా ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ మేము వాడము. ఎందుకంటే అమ్మా మీరు తెలుసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ ఎలా తయారవుతుంది, హౌ ఈస్ రిఫైన్డ్ ఆయిల్ మేడ్, అందులో ఏమేమి కెమికల్స్ వాడతారు. ఓకే, సో చాలా మందికి తెలియదు సార్, అసలు సర్చ్ కూడా చేయండి సార్. సరే చేయండి ఒకసారి. సో చూస్తే మీకు దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి మీరు ఏం తినాలనేది. అంతే. సార్, ఇంత సామాజిక కోణంలో సేవ చేస్తున్నారు సార్ చాలా మంది పేషెంట్స్కి. సో పేదవాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఉచితంగా నేను టెస్ట్లు అవి నిర్వహిస్తానని చెప్తున్నారు. సో దెన్ ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అంటే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, పేమెంట్స్ చేయాలి, శాలరీస్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అమ్మ ఒకటి నా వరకు నేను చెప్తాను, మా బిల్డింగ్ ఓనర్ ఆమె చాలా మంచిది. ఓకే సార్, చాలా ఈ బిల్డింగ్ తను చాలా మంచిది, నా తల్లి లాంటిది, నన్ను కొడుకులా చూసుకుంటది. నాకు ఎక్కువ రెంట్ దగ్గర అట్లా ఇబ్బంది పెట్టదు ఆమె. ముందు వెనకైనా చూసుకుంటాయి, తక్కువ రెంట్ తీసుకుంటాయి, ఎందుకంటే ఆమె లక్ష్మీదేవి లాంటిది, తనకు డబ్బు కొరవలేదు. సో నాకు ఇబ్బంది రెంట్ పరంగా ఓకే అమ్మ ఉంది, రెంట్ కట్టాలి. అండ్ స్టాఫ్ కూడా ఏంటంటే అమ్మ నాకు మినిమం స్టాఫ్ ఉన్నారు. సో నేను ఒకటే అమ్మ, ఇప్పుడు నేను డిస్కౌంట్ చేస్తానమ్మా, నేను ఫ్రీగా చేయలేను, అందరికి ఫ్రీగా చేయలేను కదా, ఎందుకంటే నాకు కూడా ఈఎంఐలు అప్పులన్నీ ఉంటాయి. బట్ నేను చాలా డిస్కౌంట్ చేస్తాను. నేను నా హాస్పిటల్ అయ్యే ఇన్వెస్టిగేషన్స్లో అయితే ఆల్మోస్ట్ సగం తీసేస్తాను. అండ్ చాలా పూర్ ఉన్నారని అందరు చేయలేను, కానీ నాకు తెలిసి అది నిజమని తెలిస్తే
నేను వాళ్ళకి ఫ్రీగా కూడా టెస్టులు చేస్తాను జెన్యున్ గా చేస్తారు. చేస్తాను అది కూడా చేస్తాను సరే అట్లా అట్లా. సో ఏదో నడుస్తుందమ్మా బండి. సరే. నేను ఒకటే ఆలోచిస్తా అమ్మా, నేను డబ్బు ఎక్కువ సంపాదించకపోయినా ఉమ్, నేను కొందరి మనసులో ఉమ్, ఇద్దరి మనసులో కూడా మంచి పేరు, ఒక స్థానం ఉంటే చాలు నాకు. సరే. ఒక ప్లేస్ సంపాదించాలమ్మా. నేను చెప్పాను ఎంత ముందు, అవును సార్. తీసుకెళ్లేది ఏం లేదని. ఏం లేదు. మనం వెళ్ళేటప్పుడు ఒక 10 మంది మనసులో ఒక చిన్న ప్లేస్ మనకు ఉందనుకోండి, ఉమ్, అది చాలు. ఏముందా, ఏం డబ్బు తీసుకెళ్లేది ఏముందమ్మా. ఉమ్, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఉమ్, పిల్లలకు, భార్యకి, అమ్మ నాన్నకి ఉమ్, ఒక చిన్న ఇల్లు ఉంది, ఉమ్, తిండి బట్టలు లేదు. ఉమ్. ఎవరైనా నా ఇంటికి వస్తే వాళ్ళకి ఒక 2 పూటలు నేను తిండి పెట్టగలను. అంతకంటే ఎక్కువ ఏమన్నా, ఎన్ని కోట్లు పెట్టుకుంటే ఏం చేస్తావమ్మా. అవును సార్. అంతే. సో మనం ఏ మనిషి అయినా సరే, డాక్టర్ అనే కాదు, ఉమ్, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఉమ్, ప్రతి మనిషి కూడా వారు ఏ వృత్తిలో ఉంటే అది మీ ఇల్లు వరకు మీరు చూసుకోండి. ఎందుకంటే ఏం లేకుండా మనం ఉమ్, స్వయంగా తినకుండా 10 మందికి పెట్టలేం కదా. ఉమ్, మినిమం చూసుకొని 10 మందికి పనికి రావాలి, 10 మందికి పనికొచ్చే పనులే చేయాలి, ఉమ్. సమాజానికి సేవ చేయాలి. సరే. సో ఈ సామాజిక కోణంలో ఏమైనా క్యాంప్స్ నిర్వహించడానికి, మెడికల్ క్యాంప్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? ఆల్రెడీ చేశారా? అమ్మ నేను చాలా క్యాంప్స్ చేశాను, కానీ ఇప్పుడు నాకు ఇలా అయిపోయిందంటే నాకు టైం దొరకట్లేదమ్మా, టు బి వెరీ ఫ్రాంక్. ఉమ్, సో ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, చాలా అక్కడ టైం అక్కడ నా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, నాకు లోపల అదే బాధ ఉంది. అవును సార్. ఉమ్, సో నేను డెఫినెట్లీ నేను చేస్తాను, క్యాంప్ కూడా చేస్తాను, అది ప్రకటిస్తాను. ఏదైనా సరే నా సోషల్ హ్యాండిల్ ద్వారా నేను క్యాంప్ చేస్తాను, అప్పుడు అన్ని ఫ్రీ చేస్తాను. ఉమ్, ఉమ్. ఒకరోజు 2 రోజు 1 or 2 days ఎప్పుడైతే వీలైతే నాకు ఆ టైం తీసుకొని అప్పుడు అన్ని ఫ్రీగా చేసే. సరే. ఎవరైతే నిజంగా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు నన్ను ఆ డేట్స్ రోజు వస్తే చాలా మంచిది ఓకే. తెలుసుకొని అట్లా. సూపర్ సార్. సార్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఓన్లీ. చిన్న పిల్లలు తినట్లేదు, మారం చేస్తున్నారు, తల్లి కుక్కి మరి పెట్టాల్సి వస్తుంది. అది తప్పమ్మా, అలా పెట్టాల్సిన అవసరం లేదు. మనం అది ప్రేమ అనుకుంటాం, అది మన ప్రేమ కాదు. మనం వాళ్ళని పాడు చేస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం. చిన్న పిల్లలు మనలాగా తినాల్సిన అవసరం లేదు, మనమంతా తినాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఎంత తింటారో వాళ్ళ బాడీ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ బాడీకి తెలుస్తుంది, వాళ్ళు అంతే తింటారు. కానీ తినట్లేదు, మనం ఏం చేస్తున్నామంటే ఇలా ఫోన్ ఇచ్చేసి, వాడి చేతిలో ఫోన్ ఇచ్చేసి వాడు చూస్తూ ఉంటాడు, మనం పెడతా ఉంటాం. వాడు ఎంత తింటాడో వాడికి తెలియదు. నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, ఈ ఫోన్ ఇవ్వకపోతే వాడు తినడు, వాడికి తెలుస్తుంది, వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు మనల్ని. అండ్ ఈ ఫోన్ చూస్తున్నప్పుడు ఎంత తింటుండో వాడికి తెలియదు. సో ఒకటి ఫోన్ వల్ల వాడి మెంటల్ హెల్త్ పాడవుతుంది, వాడి బిహేవియర్ పాడవుతుంది, దాంతోపాటు వాడు ఏం తింటుండో ఎంత తింటుండో తెలుస్తలేదు, ఆఖరికి వాడు ఒబీస్ తయారవుతుండు. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉందమ్మా. చిన్న పిల్లలు మీరు సన్నగా ఉందని చూసారా పిల్లలు? ఈ కాలంలో పిల్లలు ఎంత లావ్ అయిపోతున్నారు, పొట్ట వస్తుంది. పొట్ట మా పిల్లలకు పొట్ట ఉండడం ఏంటమ్మా? పొట్ట వచ్చింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది బాడీలో. ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ ఏ ఫ్యాట్ డిపాజిటింగ్ హార్మోన్ ఆల్సో. సో అది పెరిగిందంటే మనకు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో ఒక 20+ నుంచి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా అందుకే ఎర్లీ బీపీ, చైల్డ్హుడ్ చిన్న ఏజ్లో 20-30 ఏళ్ళకి బీపీలు, షుగర్లు వస్తున్నాయి, చిన్న ఏజ్లో క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్స్, యంగ్ పేషెంట్స్ లో హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. సో తల్లులు అనవసరంగా ఎక్కువ తినబెట్టకపోతే చాలు. ఈ ఫోన్ ఇవ్వకపోతే సగం రోగాలు తక్కువైతాయి అమ్మా పిల్లలకి. వాళ్ళ పూట తినకుండా మంచిదే, వాడికి ఆకలి వాడే తింటాడమ్మా. అంతే సార్. ఆకలి అవ్వాలి ఫస్ట్, ఆకలి కావాలి వాళ్ళకి. ఆకలి అని తెలుస్తుందమ్మా. అమ్మ పిల్లలకి నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఒక లంచ్ బ్రేక్ ఉండేదమ్మా. ఇప్పుడు పిల్లలకి లంచ్ కి ముందు ఒక స్నాక్ బ్రేక్, లంచ్ తర్వాత ఒక స్నాక్ బ్రేక్. అది హెల్తీ కాదు. ప్రతిసారి ఎప్పుడైతే తినిపిస్తున్నామో మనం ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ స్పైక్ అవుతా ఉంది, వాళ్ళకి ఆరోగ్యం మంచిది కాదు. అది లంచ్ చాలు, లంచ్ ఒకటి సరిపోతాయి. ఈవెన్ స్కూల్స్ వాళ్ళు కూడా సపోజ్ ఎవరైనా వింటే ఈ ప్రీ లంచ్ పోస్ట్ లంచ్ స్నాక్ బంద్ చేస్తే చాలు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు తింటున్నారా అమ్మా? లేదు, తింటలేరు. మరి వాళ్ళ పిల్లలు కదా, మన పిల్లలు వాళ్ళకి పిల్లలకి తేడా ఏముందమ్మా? అంతే కదమ్మా. వాళ్ళకి లేని తిండి మనం పిల్లలకి ఎట్లా పెట్టగలుగుతున్నాం? వాళ్ళ ఆరోగ్యం ఉంటున్నారు, గట్టిగా ఉంటాడు. మీరు ఒకసారి చూడండి గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉరుకుతాడు. మన ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఒకసారి పరుగు పందెం పెట్టించండి ఒకసారి, ఎవరు గెలుస్తాడు? గవర్నమెంట్ స్కూల్. ఎందుకు? హూ ఇస్ ఫిట్? దే ఆర్ ఫిట్. మరి వాళ్ళకి అంత న్యూట్రిషన్ లేదు, ఇంకా వైటమిన్స్ మినరల్స్ కూడా అన్ని పౌష్టికంగా వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతారు. బట్ స్టిల్ దే ఆర్ హెల్దీ. ఎందుకమ్మా? లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎండలో ఆడతారు, లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటారు, ఫిజికలీ ఫిట్ ఉంటారు. మనం బ్రాయిలర్ కోళ్ళను పెంచుతున్నాం, వాళ్ళు నాటుకోళ్ళు అంతే.
అవును సార్. మన పిల్లలు కూడా నాటుకోడిలాగా ఉండాలి, సార్. బ్రాయిలర్ కోడి లెక్క ఉండద్దు. సార్, సో ప్లాస్టిక్ మీద ఏం చెప్తారు సార్? అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, నేను స్టార్టింగ్లోనే అడగాల్సింది. బట్ ప్లాస్టిక్ వాడకం అనేది అంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ మొదలు వృద్ధుల వరకు కూడా ఏదో ఒక రకంగా వాటర్ బాటిల్ కానీ లంచ్ బాక్స్ కానీ ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నాం సార్. అమ్మ నా దృష్టిలో అన్నిటికంటే డేంజర్ ఇప్పుడు ప్లాస్టిక్. ఇక్కడ వాడకం అవుతుంది, మీరు గెస్ చేయగలరా? ఫంక్షన్స్కి వెళ్తారా మీరు? ఆ, ఏం వాడతారు? అంతే సార్. పేపర్ ప్లాస్టిక్ ప్లేట్స్. పేపర్ అవి పేపర్ ప్లేట్స్, కవరింగ్. పేపర్ ప్లేట్స్ కావమ్మా అవి. అవును సార్. అవి క్యాన్సర్ ప్లేట్స్. ఓకే. దోస్ ఆర్ క్యాన్సర్ ప్లేట్స్. ఎందుకంటే అందులో వేడి వేడి అన్నం పెట్టి మనం పిల్లలకు పెడుతున్నాం, మనం తింటున్నాం, ఏమవుతామా? ఇంకా వేడి ఫుడ్ వేయడం వల్ల ఇంకా ఇంకా క్యాన్సర్ వస్తుంది. అవునా? సరే, తినేసినాక దాన్ని బయట పడేస్తున్నాం. ఓకే, మెతుకుల కోసం గోమాత ఆవు అవి తింటుంది, తినేసి చచ్చిపోతుంది. సో మనం గోమాతను చంపేస్తున్నాం హిందువులమై ఉండి కూడా. అవును సార్. అది తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేస్తారు. కాల్ చేసినాక ఏమవుతామా? అది గాల్లో కలుస్తుంది ప్లాస్టిక్. అవును సార్. లంగ్ డిసీజెస్, లంగ్ క్యాన్సర్స్, లంగ్ ప్రాబ్లమ్స్ పైకి వెళ్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. అవునా? చాలా ఎఫెక్ట్స్. సో ఎవరైతే పెళ్లిళ్ళు చేస్తారో పెద్దవాళ్ళు, 1500 మందిని నేను పిలిచిన, 2000 మంది నేను పిలిచి ఫంక్షన్ చేసిన, కానీ ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టినా అంటే దానికంటే ఒక 3-4 ఆడవాళ్ళని పెట్టేసి కడుగుతారు వాళ్ళు. స్టీల్ అయినా వారు సిరామిక్ ఏదైతే వాడుతారో వాడితే మనం రిటర్న్ గిఫ్ట్స్ లెక్క ఈ క్యాన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సార్. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారంటే ఫుల్ బాడీ చెకప్ అనేది ఇంపార్టెంట్, కానీ అంత కొన్ని వేలల్లో కూడుకున్నటువంటి ఖర్చు. సో అలాంటి టైంలో మన దగ్గర ల్యాబ్ యూజ్ చేసుకుంటే బెటర్ అంటారా, బయటకు వెళ్తే బెటర్ అంటారా? అమ్మ నేను ఒకటే చెప్తా, నా దగ్గర పేషెంట్స్ వస్తే నేను మాక్సిమం డిస్కౌంట్లో వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నాన్ని చేస్తాను. కానీ నాకంటే తక్కువలో కూడా ఎవరైనా మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో, క్వాలిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో వాళ్ళు చేయించుకుంటే మంచిదే. కానీ తేడాలు అనేటివి ఉంటాయి అని విన్నాం సార్, నిజమేనా సార్? అంటే అమ్మ తేడాలంటే మంచి ల్యాబ్లో అయితే తేడా అంటే అమ్మ కొంచెం మైనర్ ఉంటే ఉండొచ్చు అమ్మ, కానీ మంచి ల్యాబ్ నేను నాకు తెలిసినంత వరకు మంచి క్వాలిటీ నా దగ్గర చేసే ప్రయత్నం చేస్తా. అసలు నా దగ్గర వచ్చే వాళ్ళకి చాలా తక్కువ అమ్మ, పరీక్షలు ఎక్కువ అవసరం పడవు, చాలా తక్కువ అవసరం పడతాయి. కానీ హోల్ బాడీ చెకప్ కూడా కావాలని చెప్తారు చాలా మంది, వాళ్ళకి కూడా చేస్తాను మా దగ్గర. ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది, హోల్ బాడీ చెకప్ కూడా చేస్తాను నా దగ్గర. అది నేను సెలెక్ట్ చేస్తాను, నిజంగా అవసరం ఉందంటే చేస్తాను. నా దగ్గర డబ్బు ఉంది, నేను హోల్ బాడీ చెకప్ చేస్తాను, నేను చేయాలి. ఎందుకంటే అమ్మ కేవలం డబ్బు ఉంది కదా అని చెక్ చేయించుకోవడం కంటే ఆ డబ్బు ఒక అవసరం నోడికి హెల్ప్ చేస్తే మంచిది కదా అట్లా, అది నా. సో ఎస్, మంచి ల్యాబ్స్ ఉన్నాయి చాలా, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, కానీ పర్సనల్ గా కలిస్తే చెప్తా. నేను పర్సనల్ గా చెప్తా, మీకు ఏమైనా ఉంటే నేను మీతో మాట్లాడతా. నేను ఆల్రెడీ మీ పేషెంట్ ని సార్, ఏదో గతంలో. ఆ తర్వాత ప్రాబ్లం రాలేదు, మళ్ళీ అక్కడ వాడాను, తగ్గిపోయింది. దేవుడి దయ, మంచిది, మీరు మంచిగా ఉంటేనే మంచిది సార్. థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఫట్ ర్యాపిడ్ చేసేద్దాం సార్. ఓకే. అంటే నన్ను ఇబ్బంది లేదు సార్. సో వాటర్ సార్, వాటర్ తాగాలి అన్నప్పుడు మినరల్ వాటర్ తాగాలా, ఇంట్లో పెట్టుకున్న ఫిల్టర్స్ ఎక్కువ అవుతున్నాయి, అది తాగొచ్చా, లేదంటే బోర్ వాటర్ తాగొచ్చా, ఎట్లా సార్? బోర్ వాటర్ లో ఇప్పుడు చాలా ఎక్కువ పీపీఎం ఉంది. సో అరౌండ్ 50 to 100, 150 లోపల పార్ట్స్ పర్ మిలియన్. మీకు ఆ ఫిల్టర్ వాడినా కూడా ఆ అబ్బాయికి చెప్తే ఆ పీపీఎం సెట్ చేస్తాడు. అరౌండ్ 100 పీపీఎం ఉంది అనుకున్నామా, ఇంట్లో ఫిల్టర్ కూడా చాలా మంచిదే, నో ప్రాబ్లం. ఇప్పుడు బోర్లో వచ్చే వాటి పీపీఎం చాలా ఎక్కువ ఉందమ్మా, అది ఇప్పుడు దొరికే నీళ్ళు అవి మంచి లేవు, ఎందుకంటే పొల్యూషన్, మనం చేసే పొల్యూషన్ వల్లనే. సో అరౌండ్ 100 పీపీఎం, 75-100 పీపీఎం వరకు తాగితే మంచిది. అది మీ ఫిల్టర్స్ లో వాళ్ళకి చెప్తే వాళ్ళు సెట్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. మినరల్ వాటర్స్ అంటారా, వాటర్ బాటిల్ ఇక ప్లాస్టిక్ ఉంది కదా. సో గతంలో వ్యాక్సిన్ తీసుకున్నాం సార్ కరోనా టైంలో మనం, సో దాని వల్ల ఏమైనా స్ట్రోక్స్ వస్తాయి అంటున్నారా సార్? వచ్చే అవకాశం ఉందా సార్? అంటే చాలా మందికి డౌట్ ఉంది, 30s లోనే స్ట్రోక్స్ తో చనిపోయిన వాళ్ళని చూసినాం. అంటే అమ్మా ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. ఓకే. సో ఇప్పుడు నేను నా స్థాయికి నేను కమెంట్ చేయకూడదు, ఎందుకంటే అమ్మా ఎవరు కూడా అది ఆ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ తీసిన వాళ్ళు కూడా మంచి ఇంటెన్షన్ తో తీసుంటారు. సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, పడకపోవచ్చు. ఏ మనిషి కూడా కేవలం డబ్బే కావాలా, జనాలు ఏమైనా కాదని ఎవరు కూడా మందులు తయారు చేయరు, వ్యాక్సిన్స్ తయారు చేయరు. కానీ బట్ అది ప్రాపర్ గా టెస్ట్ అయ్యి రాలేదు. ఎందుకంటే కరోనా మనకు అంత టైం ఇవ్వలేదు, గవర్నమెంట్ దగ్గర కూడా వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. సో అందుకే అది వచ్చింది.
కొందరికి అట్లా అయి ఉండొచ్చు, పాసిబుల్. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ రావాలంటే 8-9-10 సంవత్సరాలు కనీసం టెస్ట్ చేయాలి దానికి. ఓకే. ఇది 10 నెలల్లోనే వచ్చేసింది, 10 నెలలు కూడా పట్టలేదు నాకు తెలిసి. సో అందుకే మేబీ దేర్ ఇస్ పాసిబిలిటీ, కానీ నేను కన్ఫర్మ్ గా నేను సో చెప్తాను. అంటే యంగ్ పీపుల్ ఇలా అవుతున్నారు అన్నప్పుడు చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉంది సార్, యాంటీబాడీ లేకుండా అయిపోయింది, ఇమ్యూనిటీ అనేది లేదు, సో అన్ఈజీ అయిపోతున్నాం, తొందరగా డల్ అయిపోతున్నాం, బాడీ వీక్ అయిపోతుంది అని మాటలు వింటున్నాం సార్ చాలా. మొత్తం ఇది ఏంటంటే ఒకటే అమ్మా, జరిగిపోయిన దాన్ని మనం తిరిగి ఏమైనా చేయగలమా? నేను ఒకటే అనుకుంటా అమ్మా, హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి హోప్ ఉండాలి. హోప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర 5 years 10 years ఓల్డ్ పారాలసిస్ పేషెంట్స్ వస్తారు. సార్ మేము వెళ్ళినాము, గురుమెట్కల్ వెళ్ళినాం అంటారు. నేను గురుమెట్కల్ కర్ణాటకలో ఉన్నామా నాకు తెలియదు, గురుమెట్కల్ కూడా వెళ్ళినాం అంటారు. అదేం ప్లేస్ నాకు తెలియదు యాక్చువల్లీ. చాలా మంది స్ట్రోక్ పక్షవాతం పేషెంట్స్ వచ్చి చెప్తారు, గురుమెట్కల్ వెళ్ళినాం కానీ మంచిగా కాలేదు సార్, మీ దగ్గర వచ్చినాము పక్షవాతం వచ్చింది అని. 5 years 10 years వాళ్ళు కూడా రికవర్ అయినారు. అంటే ఫుల్లీ చెప్పలేను, డెఫినెట్లీ ఇంప్రూవ్ అయినారు. ఎందుకంటే ఐ సీ హోప్, నేను హోప్ ఇస్తాను. ఎక్దం అయిపోయింది నీ పని. ఫస్ట్ ఏ పేషెంట్ కూడా కొంచెం నమ్మకం కలిగియాలి మన మీద, మన మాటల ద్వారా కొంచెం నమ్మకం ఉంది అంటే వాడు 2 రోజులు ఎక్కువ బతుకుతాడు, వాడు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నువ్వేమీ కావంటే ఇక ఏం కాడు, వాడు ఇంప్రూవ్ కాడు. సో అందుకే నా ఉద్దేశం ఏంటంటే హోప్ అనేది ఉంది. సో వీ షుడ్ గివ్ హోప్ టు ద పేషెంట్ అలా. సో మొత్తానికి అయితే సార్ టైంని చాలా తినేసాను, నాకు కావాల్సిన ప్రోటీన్ దొరికింది, మీకు కూడా కావాల్సిన ప్రోటీన్ ఈరోజు చాలా సలహాలతో సూచనలతో మంచి ముచ్చటతో అయితే కొనసాగింది. సో సార్తో పబ్లిక్తో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్తో కలిసి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మరొక మంచి వీడియోలో చేద్దాము. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇబ్బంది పెట్టే క్షమించండి మై ప్లెజర్. సార్, థ్యాంక్ యూ సో మచ్.